Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అనకాపల్లి జిల్లాలో మహానాడు నిర్వహణ వివాదాస్పదంగా మారింది. గుడి బడి ప్రభుత్వ ఆఫీసుల్లో టీడీపీ మహానాడు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. టీడీపీ నేతల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుచ్చయ్యపేటలోని వెంకన్న ఆలయంలో మహానాడు పెట్టడంతో వివాదం చెలరేగింది. దేవాలయాలకి బ్యానర్లు, టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు కట్టినట్లుగా తెలుస్తోంది. గుడికి తాళం వేసి మహానాడు నిర్వహించారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆలయంలోనే భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయంలోనే ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్గా మారాయి. కడప జిల్లా బద్వేల్ మహానాడులో రికార్డింగ్ డాన్సులు నిర్వహించారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. దేవాలయంలో పసుపు జెండాలు, పార్టీలకు సంబంధించినటువంటి జెండాలు వెలిశాయి. దేవాలయంలో పార్టీ మీటింగులు పెట్టడం, అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి కూడా దేవాలయంలోనే నివాళులు అర్పించారనేటువంటి మాట. కొంతమంది చెప్తున్నది ఏంటంటే, అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దేవాలయాన్ని మూసివేసి మరి అక్కడ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్, టెంపుల్ లోపల కూడా కుర్చీలు వేసి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి విజువల్ మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మహానాడుకు సంబంధించి ఒక పెద్ద స్క్రీన్ కూడా అక్కడ ఏర్పాటు చేసి పార్టీ సమావేశాన్ని టెంపుల్ మూసివేసి నిర్వహిస్తున్నారనేటువంటి ఆరోపణలు స్పష్టంగా కూడా కనిపిస్తోంది. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు టెంపుల్లో ఎందుకు చేయాలి? ఎవరు అనుమతి ఇచ్చారు? గ్రామ పెద్దలు అనుమతి ఇచ్చారా, లేకపోతే పార్టీలకు సంబంధించి పార్టీలే నిర్ణయం తీసుకున్నాయా? ఎందుకు దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు అనుమతి ఇచ్చారనేటువంటి మాట. దేవాదాయ శాఖ అధికారులు ఈ అంశానికి సంబంధించి ఏం చేస్తున్నారు? పార్టీ మీటింగులు దేవాలయాల్లో పెట్టడం ఏంటి అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకసారి చూద్దాం. కొత్తకోట క్లస్టర్ లో పాల్గొన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ఒక మనవి. ఈవినింగ్ స్నాక్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు కాబట్టి మన పెద్దలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారు, మన కుటుంబ పెద్దలు అందరూ కూడా మాట్లాడతారు కాబట్టి వారు ఇచ్చిన సందేశాన్ని మనం విని ఆ విషయాలన్నీ కూడా గ్రామంలో మనం మాట్లాడడానికి వింటే మనకు అవకాశం ఉంటుంది. వారు చెప్పిందంతా మనం వెనకంటే వెళ్ళిపోతే గ్రామంలో మహానాడు ఏం జరిగింది అంటే, వెళ్ళాము, ఉదయం టీవీ పెట్టాను, మధ్యాహ్నం భోజనం పెట్టాను, మనం ఏమైనా ఒక 2 గంటల కూర్చొని వచ్చాం అనే విధంగా కాకుండా దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఒక నిమిషం విని వారు మాట్లాడితే కూడా మన ప్రభుత్వం పార్టీ వేరు, ప్రభుత్వం వేరైనప్పటికీ కూడా మన పార్టీలో తీసుకుని నిర్ణయిస్తారు ఏంటవుతున్నాయి అన్నది మీరందరూ కూడా దయచేసి వీక్షించి గ్రామాల్లో చెప్పాలి. ఈ 2 రోజులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అన్ని క్లస్టర్స్ తిరిగి వస్తున్నాం కాబట్టి రోజుకుంటగానే మనకి అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. రైట్, అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిణామానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఒక్క అనకాపల్లి జిల్లాలోనే కాదు, కడప జిల్లా బద్వేల్లో కూడా రికార్డింగ్ డాన్సులు పెట్టారనేటువంటి మాట. పర్టికులర్గా అనకాపల్లి జిల్లాలో నేరుగా దేవాలయంలోనే పార్టీ జెండాలు పెట్టి దేవాలయాన్ని మూసివేసి దేవుడి ముందు భక్తులు ఎక్కడైతే నిలబడి పూజలు చేయిస్తారో అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం, పార్టీ మీటింగ్ పెట్టడం, పెద్ద స్క్రీన్ పెట్టి అక్కడ మహానాడు కార్యక్రమాన్ని ఆ స్థాయిలో ఘనంగా నిర్వహించడం. ఏం చేస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు, లేకపోతే ఉన్నతాధికారులు అక్కడ ఏం చేస్తున్నారు? అనకాపల్లి జిల్లాలో అధికార పార్టీ కాబట్టే ఎవరు ఏమి మాట్లాడలేదనేటువంటి మాట. గుడి బడి అనే తేడా లేకుండా మహానాడుని ప్రతి చోట కూడా నిర్వహిస్తున్నారు, ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి అనేటువంటి మాట. ఏం చెప్తున్నారు అధికారులు? టీడీపీ నేతలు ఏమంటున్నారు? టీడీపీ నేతలు దీని మీద అనకాపల్లి జిల్లాకు సంబంధించినంత వరకు కానీ, కడప జిల్లాలకు సంబంధించినంత వరకు కానీ మహానాడు పేరుతో మహానాడు ఏదైతే నిర్వహించారో అది వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. గుడి బడి ప్రభుత్వ ఆఫీసుల్లో టీడీపీ మహానాడు నిర్వహించినటువంటి తీరుపై పూర్తిగా కూడా విమర్శలు వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలంలో ఏదైతే వెంకన్న స్వామి ఆలయంలో మహానాడు పెట్టడంతో అయితే మాత్రం తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తేటటువంటి పరిస్థితి, వివాదానికి కేరాపెట్టగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. వెంకన్న స్వామి ఆలయం చుట్టూ కూడా బ్యానర్లు, టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు తోటి నిండిపోయినటువంటి పరిస్థితి.
ఆలయంలో పెద్ద స్క్రీన్ పెట్టడంతో పాటుగా అక్కడే ఎన్టీఆర్ కి నివాళులు అర్పించినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయానికి తాళాలు వేశారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించినంత వరకు కూడా చోడవరం నియోజకవర్గం బుచ్చేపేట మండలంలో జరిగినటువంటి మహానాడుకు సంబంధించి పూర్తిగా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. గుడికి కానీ బడికి కానీ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినంత వరకు కూడా మహానాడు కార్యక్రమం అనేది ఒక ప్రైవేట్ కార్యక్రమం అయినటువంటి పరిస్థితి. అది ప్రభుత్వానికి సంబంధించినంత వరకు సంబంధం లేనటువంటి వ్యవస్థ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినంత వరకు కూడాను నివాళులు అర్పించేటటువంటి దాంట్లో మహానాడు నిర్వహించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే దానికి సంబంధించి ప్రైవేటు కార్యాలయాల్లో చేయాల్సింది, లేకపోతే ప్రైవేటు స్థలాల్లో చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు దేవాదాయ ధర్మాదాయ శాఖకు కానీ లేదా ఆలయ పరిసర ప్రాంతాల్లో కానీ గుడి బడి లాంటి ప్రాంతాల్లో నిర్వహించకుండా ఉండాల్సింది పోయి గుడి బడితోటే ఈ కార్యక్రమాలు నిర్వహించడంపై అయితే మాత్రం వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. హిందూ ధార్మిక సంఘాలు కానీ ఇవి కానీ పూర్తిగా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే కలియుగ ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినంత వరకు ఎక్కడైనా సరే తిరుపతి స్థాయిలో పూజలు జరగకపోయినా శనివారం కానీ మిగిలిన రోజులు కానీ ఆ వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తమ కోరికలు తీర్చుకోవడం కోసం ఒక ఆధ్యాత్మిక సంస్థగా ఉండేటటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నటువంటి దేవాలయాల దగ్గరికి వెళ్లి ఇటువంటి మహానాడు నిర్వహించడంతో పాటుగా నివాళులు అర్పించడం వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. దీనిపైన టీడీపీకి సంబంధించిన నాయకులు ఎవరు నోరు మెదపలేనటువంటి సిచ్యువేషన్ అది కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సింది గుడి బడి లాంటి ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉంటే స్థానిక అధికారులు ఏం చేస్తున్నారు అంటే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎమ్మెల్యేలకి అడుగులకి మడుగులు ఎత్తుతున్నారనే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ అధికారంలో ఉండేటటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకులకి అధికారులు ఏదైతే వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసినటువంటి పరిస్థితి, ఎక్కడ ఏం కావాలంటే ఆ పని చేసేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించినంత వరకు కూడాను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. నియోజకవర్గానికి సంబంధించినంత వరకు చోడవరం నియోజకవర్గంలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినంత వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలకి వెనక్కున్నటువంటి ఇప్పటికిప్పుడు వెంటనే జరిగేటువంటి పరిస్థితి కాదు. దాదాపు 2-3 రోజుల ముందు నుంచి కూడా ఆ ఏర్పాట్లు కావచ్చు, ఆ కార్యక్రమానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ఆలయానికి సంబంధించిన అధికారులు ఏం మాట్లాడలేకపోయారు. సరే, మరి ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు కూడా ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు, వారి నుంచి ఎందుకు స్పందన ఉండటం లేదు? లేకపోతే టీడీపీ అధిష్టానమే ఇలాంటి వాటికి సంబంధించి గ్రామాన మహానాడు నిర్వహించమని చెప్పింది కానీ గుడిలో బడిలో పెట్టమని ఒకవేళ ఏమన్నా చెప్పిందా, లేకపోతే ఆయా గ్రామాల్లో ఖాళీ స్థలమే దొరకలేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అధిష్టానం తరపు నుంచి కానీ ఉన్నతాధికారులు కానీ జిల్లాకు సంబంధించి నోరు మెదపడం లేదు, మాట్లాడటానికి కనీసం స్పందించడానికి కూడా వారు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు అనేటువంటి మాట. ఏంటి పరిస్థితి దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఏదైతే మహానాడుకి సంబంధించినంత వరకు కూడా ఎక్కడ నిర్వహించాలి, ఏ ప్రాంతాల్లో నిర్వహించాలి, ఎందుకంటే గ్రామాన మహానాడు అంటూ కూడాను ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షులు కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం కారణంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటటువంటి ప్రతి ఒక్క గ్రామంలో కూడా మహానాడు నిర్వహించినటువంటి పరిస్థితి. ఆ మహానాడు నిర్వహించేటటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో కానీ లేదా ఏదైతే ప్రైవేట్ స్థలాల్లో నిర్వహించాల్సిన పోయి ప్రభుత్వ కార్యాలయాలు లేదంటే గుడి బడిలో నిర్వహించడంపై పూర్తిగా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు ఉన్నతాధికారులు ఎవరు కూడా స్పందించలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకోసం ఈ కార్యక్రమాలు గుడిలోనో బడిలోనో నిర్వహిస్తా ఉంటే కనీసం స్పందించలేదు అధికారులు అంటూ కూడా స్థానికులు ప్రశ్నించినప్పటికీ కూడాను పూర్తిగా అధికారులు ఎవరు నోరు మెదపలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కేవలం అధికారం కోసమే తప్ప అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికే ఈ అధికారులు ముందుకు వస్తున్నారు తప్ప ప్రజా సమస్యలు కానీ ప్రజలకు సంబంధించినంత వరకు కూడాను వ్యతిరేకిస్తే దాన్ని ఆపాల్సింది పోయి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను ప్రసన్నం చేసుకోవడం కోసం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కనీసం స్థానికంగా ఉండేటటువంటి ప్రజలకు కానీ స్థానికంగా కొంత దైవ కార్యక్రమాలు నిర్వహించుకునేటటువంటి దేవాలయాలకు సంబంధించినంత వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడంపై పూర్తిగా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి, దాన్ని విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరొక వైపు కడపలో ఏకంగా డాన్స్ ప్రోగ్రామ్ పెట్టినటువంటి పరిస్థితి, అది కూడా వివాదాస్పదంగా మారినటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం
స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అధిష్టానానికి సంబంధించినంత వరకు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా ఎవరైతే నా మంత్రి నారా లోకేష్ కూడా దీని మీద ఎలా స్పందిస్తారన్నది అయితే చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. అధిష్టానం ఈ అంశానికి సంబంధించి స్పందించాలి, టీడీపీ సమాధానం చెప్పాలి. ఇది గ్రామ గ్రామాన కూడా వస్తున్నటువంటి విమర్శలు. అనకాపల్లి జిల్లాలో ఏకంగా దేవాలయం లోపల మహానాడు కార్యక్రమం, అంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టి అలాగే మహానాడుకు సంబంధించి ఒక భారీ ఎల్ఈడి స్క్రీన్ని పెట్టి లోపల టెంపుల్ ముందు, అంటే దేవాలయంలో దేవుడి ముందు నిలబడి భక్తులు ఎక్కడైతే దండం పెట్టుకుంటూ ఉంటారో, పూజలు నిర్వహిస్తూ ఉంటారో అక్కడ, అంటే దేవాలయాన్ని కంప్లీట్గా అక్కడ మూసివేసి భక్తులు నిల్చునే ప్లేస్లో కుర్చీలు వేసి ఆ గ్రామంలోని దేవాలయంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ గుడిలో నిర్వహించారు, కొన్ని చోట్ల బడిలో కూడా నిర్వహించారు అనేటువంటి మాట. ఏకంగా కడప జిల్లా బద్వేల్లో రికార్డింగ్ డ్యాన్సులు చేశారు అని కూడా, నిర్వహించారని కూడా చెప్తున్నారు. అని అంటే అధికార పార్టీ దీని మీద స్పందించాలి. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు, దేవాదాయ శాఖ అధికారులైనా సరే చర్యలు తీసుకోవాలి అనేటువంటి మాట అయితే స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.